హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం పాల ప్యాకెట్స్తోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. నెయ్యి కూడా పూసలా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఇలా మనం నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది కూడా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. పాలని మనం ఫస్ట్ మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పూర్తిగా చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలాంటి పాల ప్యాకెట్ తీసుకున్నా నేను. ఫుల్ క్రీమ్ మిల్క్ అని ఉంటుంది. దాంట్లో 6% వెన్న ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. పైగా మీగడ కూడా మనకి థిక్గా అంటే దల్సరి మీగడ వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకునేది పాశ్చరైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ అయి ఉండాలి. మీరు హోమోజనైజ్డ్ పాశ్చరైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడినట్టయితే అందులో మీగడ సరిగ్గా రాదు, తొక్కలా వస్తుంది. సో మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన ఇలా మీగడ అనేది ఫామ్ అయి ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఇలా 15 ప్యాకెట్స్ నుంచి నేను మీగడని కలెక్ట్ చేసి ఉంచాను. 15 పాల ప్యాకెట్లు అంటే 7.5 లీటర్ల పాల నుండి సేకరించిన మీగడ ఇది. మీరు చిలికే ముందు ఈ మీగడ అనేది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం తయారు చేసుకునేటప్పుడు కూడా ఇది కొంచెం కూలింగ్గా ఉంటేనే వెన్న అనేది బాగా వస్తుంది. కవ్వంతో కానీ బీటర్తో కానీ ఈ విధంగా చిలుకుతూ ఉంటే వెన్న అనేది స్లోగా ఫామ్ అవుతూ ఉంటుంది. మరి కొంచెం సేపు తిప్పినట్టయితే మనకి పూర్తిగా వెన్న అనేది వచ్చేస్తుంది. కేవలం లిక్విడ్ అంటే మజ్జిగ మాత్రమే మిగిలి వెన్న మొత్తం మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి వెన్న అంతా రెడీ అయిపోయింది. మజ్జిగ అంతా కూడా పక్కన పెట్టుకున్నాం కదా. ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని అందులో ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఐస్ ముక్కలు వేయడం వల్ల మనకి వెన్న అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. వెన్న అంతా కూడా ఒక వైపుకి చేరిపోతుంది. ఇలాంటి ఐస్ ముక్కలు వేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి. మనకి వెన్న రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్నని మరొకసారి మనం ఆ ఐస్ వాటర్లో వాష్ చేసుకోవాలి. దానికి ఏమన్నా ఎక్స్ట్రాగా మజ్జిగ అంటుకున్నది ఉన్నట్టయితే మనకి ఆ మజ్జిగ అంతా మిగిలిపోయి మంచి వెన్నని మనం తీయగలుగుతాం. సో ఈ మజ్జిగని మీరు తాగడానికి కానీ దేనికైనా కానీ వాడుకోవచ్చు. ఇలాంటి వెడల్పాటి గిన్నెలో నెయ్యి కాసినట్టయితే మనకి నెయ్యి పొంగకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే నెయ్యి కాసుకోండి. వెన్న మొత్తం బాగా కరుగుతూ ఉంటుంది. కరిగిన తర్వాత బబుల్స్ ఫామ్ అవుతాయి. అలాగే దాని అడుగున ఈ మిల్క్ పార్టికల్స్ అనేవి అడుగుకి చేరిపోతాయి. ఇలా బబుల్స్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఫ్లేవర్ బాగా తెలియడానికి, నేతి ఫ్లేవర్ బాగా తెలియడానికి తులసాకులు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు వడకట్టుకోవాలి. దీన్నైతే గోదావరి అని కానీ నెయ్యి గోకుడు కానీ అంటారు. ఇది షుగర్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి 15 పాల ప్యాకెట్స్తో దగ్గర 450 ml వరకు మంచి సువాసన కలిగిన నెయ్యి అనేది వచ్చింది. నెయ్యి కొంచెం గట్టిపడిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలాంటి నెయ్యి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాకపోతే మీరు పాల ప్యాకెట్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.